ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు వచ్చారు సార్. ఇవాళ మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో కూడా ఆయన భేటీ కాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించలేదు. ఇప్పుడు అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో పర్యటిస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చినట్టు సార్ తాలిబాన్ మంత్రి ఇండియాలో పర్యటన ఎందుకు? అంటే ఇది ఒక్క రోజులో జరిగిన పరిణామం కాదు. 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చారు. వెంటనే భారతదేశం తన డిప్లొమాట్లను వెనక్కు తీసుకుంది. జాగ్రత్తలు తీసుకున్న మాట నిజం. ఇప్పటికీ కూడా ఆఫ్ఘన్లకు వీసాలు రావడం చాలా కష్టం. నా స్టూడెంటే ఉన్నాడు, కాబూల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరు, పిహెచ్డి, నేనే గైడు. అన్ఫార్చునేట్లీ 1 year అయిపోయింది ఆయన పిహెచ్డి సబ్మిట్ చేసి, రిపోర్ట్లు కూడా వచ్చి. ఇప్పటికీ ఆయనను ఆన్లైన్ వైవా కావాలని ఆయన అడుగుతున్నాడు. యూనివర్సిటీలో ఉన్న చెత్త రూల్స్ వల్ల ఆన్లైన్ వీసా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడి ఆన్లైన్ వీసా పర్మిషన్ ఇప్పిస్తున్నాను. ఆయన రావాలి అంటే వీసా రావడం లేదు. ఉదాహరణకు మీకు ఒక క్లాసిక్ కేస్ స్టడీ. ఆయన ఏమి ఇక్కడ వచ్చి తాలిబాన్ విదేశాంగ మంత్రి వస్తున్నాడు, కానీ ఒక పిహెచ్డి స్కాలర్ ఏమో రాలేడు. మీరు ఎంత బాధేస్తూ చూడండి. పాపం పిల్లవాడికి ఇబ్రహీం పూర్తి పేరు ఉంది, ఇబ్రహీంతో స్టార్ట్ అవుతుంది. కాబూల్ యూనివర్సిటీలో ఇన్ టైం పిహెచ్డి సబ్మిట్ చేయకపోవడం వల్ల తన జాబ్ కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మొదలే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా పోయింది. అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ మన బ్యూరోక్రసీ ఇప్పటికీ ఆయన పట్ల సింపతి లేదు. సో నేనే పిహెచ్డి గైడ్ను. సో అందువల్ల మీకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్లో ఉన్న తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఛాలెంజెస్కి ఇది ఒక ఉదాహరణ కూడా. సో మీకు భారతదేశం కూడా 2021లో తాలిబాన్ పవర్లోకి వచ్చాక డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆగిపోయాయి. ఎందుకంటే మనం అంతకు ముందు అమెరికా అనుకూలమైనటువంటి ప్రభుత్వంతో మనకు బెటర్ రిలేషన్స్ ఉన్నాయి. ఆ మాటకొస్తే తాలిబాన్ ఫస్ట్ టర్మ్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇండియా రిలేషన్స్ పెట్టుకోలేదు. అప్పుడు వాస్తవంగా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని రూల్ చేయడం లేదు. తాలిబాన్కు వ్యతిరేకంగా నార్థన్ అలియన్స్ ఫైట్ చేస్తుంటే ఇండియా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు నార్థన్ అలియన్స్కి అనుకూలంగా ఉన్నాయి. సో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ రియాలిటీ, తాలిబాన్ పూర్తి కంట్రోల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. దట్స్ ద పొలిటికల్ రియాలిటీ. మనం నచ్చినా నచ్చకపోయినా. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆ పొలిటికల్ రియాలిటీని గుర్తించి ప్రపంచంలో చాలా దేశాలు తాలిబాన్లతో రిలేషన్స్ రకరకాల రూపాల్లో మొదలుపెట్టాయి. మీరు అన్నట్లు ఇప్పటి వరకు ఇండియా కాదు, ప్రపంచంలో నాకు గుర్తున్నంత వరకు రష్యా మినహా ఎవరు గుర్తించలే. రష్యా మాత్రమే అధికారిక గుర్తింపు జూలైలో ఇచ్చింది. మీకు ఇప్పుడు చైనా, పాకిస్తాన్, ఇరాన్ వీళ్ళందరూ కూడా సంబంధాలు పెట్టుకుంటున్న మాట నిజం. సో ద ఓన్లీ ప్రామినెంట్ కంట్రీ గుర్తించింది రష్యా ఒక్కటే. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ తర్వాత మనము సంబంధాలు స్టార్ట్ అయ్యాయి. ఖతార్లో మీకు తాలిబాన్ పొలిటికల్ హెడ్ రిప్రజెంటేటివ్తో మన అంబాసిడర్ ఖతార్లో భారత అంబాసిడర్ మీట్ అయ్యాడు. ఆ తర్వాత మన విక్రమ్ మిస్త్రీ, మన ఫారిన్ సెక్రటరీ తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు దుబాయ్లో. సో ఈ పరిణామాలన్నీ వస్తూ ఇప్పుడు లాస్ట్కు తాలిబాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటన దాకా వచ్చింది. ఈలోగా జరిగింది ఏంటంటే పహల్గామ్ దాడిని తాలిబాన్ ఖండించింది. ఖండించడంతో పాటు పాకిస్తాన్ వ్యతిరేక వైఖరి తీసుకుంది. దాంతోపాటు ఇండియాను కీ రీజనల్ లీడర్, ఇంపార్టెంట్ కీలకమైన ప్రాంతీయ శక్తిగా తాలిబాన్ వర్ణించింది. సో ఇవన్నీ జరిగాక దాని కల్మినేషన్గా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ వచ్చాడు. ఇది సడన్గా జరిగిన పరిణామం కాదు. పహల్గామ్ దాడుల తర్వాత మన తాలిబాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడాడు. ఇక ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఇంకా లేటెస్ట్గానే ఇంకా ఆసక్తికరం ఏంటంటే, మాస్కో నుంచి ఇక్కడికి వచ్చాడు తాలిబాన్ ఫారెన్ మినిస్టర్. మాస్కోలో 10 కంట్రీస్ సమావేశమై ట్రంప్కు వ్యతిరేక వైఖరి తీసుకుంది. ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ను
తమకు ఇచ్చేయాలి, ఇవ్వకపోతే బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ అని హెచ్చరించాడు. తాలిబాన్ దానికి యుద్ధానికి కూడా సిద్ధమే, ఇచ్చే ప్రసక్తే లేదు అన్నారు. చైనా, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, రష్యా తర్వాత 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మాస్కోలో సమావేశమై తాలిబాన్ వైఖరిని సమర్థిస్తూ బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా కావాలన్న న్యాయం కాదు అని తీర్మానించాయి. మీరు ఊహించగలరా, పాకిస్తాన్ చైనాతో తాలిబాన్లతో కలిసి భారతదేశం ట్రంప్కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. కెన్ యూ ఇమాజిన్? దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిప్లొమసీలు ఎంత మార్పు వస్తాయి అనేదానికి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, ఒకటి మనం ఆఫ్ఘాన్ ప్రజలకు భారతదేశ కమిట్మెంట్ ఉంది. మీరు ఆఫ్ఘనిస్తాన్లో మా పార్లమెంట్ భవనాన్ని ఇండియానే కట్టించింది. తరతరాలుగా ఆఫ్ఘనిస్తాన్లకు భారత్కు చారిత్రక సంబంధాలు ఉన్నాయి, హిస్టారికల్ కల్చరల్ రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటి సంబంధాలు కావు ఇవి. సో అందువల్ల ఆఫ్ఘాన్ ప్రజలకు మనము మానవతా సాయం, హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానీ డెవలప్మెంట్ కానీ అందించాలంటే తాలిబాన్ ప్రభుత్వంతో ఏదో రకమైన వర్కింగ్ రిలేషన్షిప్ లేకుండా సాధ్యం కాదు. ఇది మొదటి సమస్య. రెండవది, ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ పైన అల్ఖైదా పనిచేస్తుంది. అలాగే ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ అంటారు. సో ఈ ప్రాంతంలో ఐసిస్ అఫిలియేట్ అది కూడా పనిచేస్తుంది. లష్కర్ ఇ తోబా, జైష్ ఇ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా ఆఫ్ఘాన్లో బేసెస్ ఉన్నాయి. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ నుంచి భారత్ పైన తీవ్రవాద దాడి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నెక్సస్ వల్ల ఈ ప్రమాదం మనకు ఉంది. అందువల్ల ఇవాళ తాలిబాన్తో రిలేషన్స్ ద్వారా ఆ ప్రమాదాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి. అందువల్ల ఇది సెక్యూరిటీ ఇంట్రెస్ట్. మూడవది, ఇటీవల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. వాస్తవంగా తాలిబాన్ను సృష్టించిందే పాకిస్తాన్. కానీ ఇలా పాకిస్తాన్ పైన ఓవర్ డిపెండెన్స్ ఉండకూడదు, తమకంటూ ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉండాలని తాలిబాన్ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య సరిహద్దు వివాదం ఉంది. అంటే డ్యూరాండ్ లైన్ అంటారు. ఆఫ్ పాక్ బార్డర్లో ఆ డ్యూరాండ్ లైన్నే సరిహద్దుగా గుర్తించాలని పాకిస్తాన్ అడుగుతుంది. తాలిబాన్ అందుకు సిద్ధంగా లేదు. తెహ్రీక్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి ఆపరేట్ అవుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది, తాలిబాన్ ఖండిస్తోంది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో పోయి పాకిస్తాన్ దాడులు కూడా చేసింది, తాలిబాన్ ఖండించింది. అందువల్ల పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్యలో ఉన్న విభేదాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే శత్రు మిత్రుడు అవుతాడు కదా, ఆ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో కూడా ఇండియా తాలిబాన్తో అవుట్ రీచ్ ఉంది. దీనికి తోడు మనం ఇరాన్లో చబహార్ పోర్ట్ నిర్మిస్తున్నాం. సో దీనికి సమీపంలో ఇటీవల పాకిస్తాన్ బెలుచిస్తాన్లోని పాస్నీ వద్ద ఒక పోర్ట్, సీ పోర్ట్, అది ఆ పోర్ట్ నిర్మించమని అమెరికాకు ఆఫర్ కూడా ఇచ్చింది. పక్కనే బెలుచిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ చైనా నిర్మిస్తోంది. అమెరికా, చైనా ఈ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ కొరకు ప్రయత్నిస్తున్నాయి. మేము పెంచుకున్నాం. అందుకొరకు మనం కూడా ఇరాన్లోని చబహార్ పోర్ట్ డెవలప్ చేసి పాకిస్తాన్ బైపాస్ చేసి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల మీదుగా సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ రిలేషన్స్ ప్రయత్నిస్తున్నాం. ఆ యాంగిల్లో చూసినా కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్లో సంబంధాలు అవసరం. అయితే ఆఫ్ఘాన్ మహిళల పట్ల తాలిబాన్ అనుసరిస్తున్న వైఖరి ఇవాళ కాకపోయినా రేపైనా మనకు ప్రమాదమే. ఇస్లామిక్ తీవ్రవాదులు, ఇదంతా నిజం. అందుకే మన డిప్లొమసీలో ఎప్పుడు కూడా శాశ్వతమైన రిలేషన్స్ ఉండవు. గల్వాన్లో తర్వాత అంత గౌల జరిగిన తర్వాత ఇప్పుడు చైనాకు మనం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదా? ఇప్పుడు జిన్పింగ్ భారత్కు రాబోతున్నాడు కదా. బైకాట్ చైనా ఎక్కడ పోయింది? బైకాట్ చైనా పోయింది కదా, ఇప్పుడు వెల్కమ్ చైనా అంటున్నారు కదా. అందువల్ల జియో పాలిటిక్స్ మారుతూ ఉంటాయి. తాలిబాన్ ఇవన్నీ ఇండియాకు కూడా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కనుక మనం తాలిబాన్ పట్ల అవుట్ రీచ్ ఉంది. తాలిబాన్కి ఏం అవసరము? తాలిబాన్కి ఇండిపెండెంట్ ఐడెంటిటీ కావాలి, పాకిస్తాన్ పైన ఓవర్ డిపెండెంట్ కాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, తాలిబాన్కు రకరకాల ఇన్వెస్ట్మెంట్లు కావాలి, సాయం కావాలి. ఆ అవసరాలు కూడా తాలిబాన్కు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘాన్ ఇంతకు చెప్పినట్లు వీసాలు కావాలి. ఇలాంటి వాటికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో మ్యూచువల్ కన్వర్జెన్స్ ఉంది కనుక తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకి వచ్చారు.